మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. క్లాస్ రూమ్ లోనే టీచర్ హత్య. అన్ని గాయాలున్నాయి మేడం. స్కెచ్ వేసి హత్య చేసిన విద్యార్థులు. ఎవరైనా టీచర్స్ వెనక పక్క నుంచి ప్రోద్బలం లేకుండా వాళ్ళు కొట్టింటారా? గుంపుగా కొట్టి చంపేశారు. ఈరోజు నా జీవితాన్ని చీకటి చేస్తారు సార్. పిల్లల వీళ్ళు హంతకుల. హెచ్చము పూర్తి టీచర్లు, తర్వాత ఆ పిల్లలు వాళ్ళే పూర్తి బాధ్యత. మీ పిల్లలు ఇలానే ఉన్నారా? చంపించాను సార్. టీచర్లందరూ కలిసి మా భర్తను తలుపులు క్లోజ్ చేసి బయటికి రాని కూడా చంపించాను సార్. ఈ సిబాతుర్ రెహమాన్ అనే అతను అలీని కాపాడడానికి ఇట్లా చేస్తున్నాడు సార్. ఇప్పుడు కూడా సార్ సిబాతుర్ రెహమాన్ ఏదో సంథింగ్ యూనియన్ లో ఉన్నాడు. అలా అని అలీ వచ్చేసి వాళ్ళ బావ అవుతాడు సార్. అక్కడ చిరిగిపడ్డాను. అతను ప్రొటెక్ట్ చేయడానికి వీళ్ళంతా కూడా మళ్ళీ ప్లాన్ వేస్తుంటే నాకు ఇన్ఫర్మేషన్ జస్ట్ వచ్చింది సార్ మా టీచర్స్ దగ్గర నుంచి. ఈ రోజు వచ్చింది సార్, జస్ట్ వచ్చింది సార్ ఇన్ఫర్మేషన్. పిల్లల్ని రెచ్చగొట్టింది అలీ సార్. నాకు ఎవరో వేరే టీచరు అక్కడ నాకు పిలిచి ఈ నేమ్స్ ఇచ్చి వెళ్ళినాడు సార్. వీళ్ళు ముగ్గురే మేడం మీ సార్ చంపించింది, పిల్లల్ని ప్రొవోక్ చేసి చంపించినారు అని చెప్పినారు సార్. ఎవరిని చెప్పినారు దయచేసి నేను పేరు నేను చెప్పను, నా మనిషి నేను కనబడిన మేడం అని చెప్పాను సార్. ఇలా చేశారు సార్. సార్ కలెక్టర్స్ కూడా మాట్లాడినా ఓన్ సర్టిఫికేట్ కూడా అంటే మేము చెప్పకూడదు, రిలీజ్ చేస్తారు ఓన్ సర్టిఫికేట్. కానీ వాళ్ళని వాళ్ళు కనీసం ఆ ఉద్యోగానికి కలంకం సార్. టీచర్ లోకానికి వాళ్ళు కలంకం సార్. వాళ్ళు ఒక టీచర్గా ఉండే వాళ్ళు సార్. మా పక్షమని నేను చెప్పను, న్యాయం ధర్మం పక్షం నిలబడింది సార్. మా ఆయనకి నేను ఈడే కూర్చొని ఉంటాను, మీరు ఇదే ఉంటాయి. సార్ చెప్తున్నారు సార్. సార్ నమస్తే సార్. మీకు తెలిసి ఉంటుంది కదా సార్. నిన్నటి నుంచి నేను ట్రాక్ చేస్తున్నానమ్మా ఏం జరిగిందో. చూడండి సార్, టీచర్లే చంపించేస్తున్నారు సార్ మా ఆయన్ని. సార్ ఆ స్కూల్లో ఉన్న ఇద్దరు టీచర్లు సార్ చంపించేస్తున్నారు సార్ మా ఆయన్ని. దయచేసి మీరు ఎంక్వైరీ చేయండి సార్ ప్లీజ్, ఏమనుకోకుండా సార్. సార్ 100% అమ్మా ఎంక్వైరీ చేస్తాము. దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో మొత్తం రాబడతాం తల్లి, ధైర్యంగా ఉండమ్మా. సార్ మా ముఖ్యమంత్రి గారికి ఉపాధ్యాయులు అంటే బాగా ఇష్టం సార్. ఇది ఉపాధ్యాయుల ప్రభుత్వం అనే విషయం నాకు బాగా తెలుసు సార్. నాకు అందులో ఇంకొకటి, నేను టీచర్ ట్రైనింగ్ చేసేది చంద్రబాబు నాయుడు, శ్రీమతి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు పాఠశాలలో నేతాజీ నెహ్రూ తిరుపతిలో ఆయన చదివిన స్కూల్లోనే నేను ట్రైనింగ్ చేశాను సార్. మన ముఖ్యమంత్రి గారు చదివిన స్కూల్లోనే నేను ట్రైనింగ్ చేశాను సార్. అవును సార్. అవును సార్, నేను టీచర్ సార్. నేను రాయచోటి గర్ల్స్ హై స్కూల్ సార్. రాయచోటి గర్ల్స్ హై స్కూల్ చెప్తున్నాను సార్. మన ముఖ్యమంత్రి గారు చదివిన స్కూల్లో నేను టీచర్ ట్రైనింగ్ చేశాను సార్ నేను. అలాంటిది నా భర్తని ఒక టీచర్లు ఇద్దరు టీచర్ దుర్మార్గులుగా మారి పిల్లల్ని దోషులుగా క్రియేట్ చేసి వాళ్ళని శిక్షించినారు సార్. శిక్షించి చంపించేస్తున్నారు సార్. వాళ్ళు ఎలా శిక్ష పెట్టినారు సార్, నా భర్తని క్షోభ పెట్టినారు సార్. వాళ్ళు రకరకాలుగా క్షోభించినారు సార్. దయచేసి మీరు వాళ్ళ పేర్లు సార్ సిబాతుర్ రెహమాన్ అలీ సార్. మీరు దయచేసి మీరు అవును సార్ ఇచ్చినాను సార్. సారు నాకు పూర్తిగా మాట ఇచ్చినారు సార్. మీకు న్యాయం చేస్తామమ్మా. ఖచ్చితంగా సార్, నాకు ఇదే కావాలి సార్. నాకు ఇది కావాలి సార్. నా భర్తకు న్యాయం జరగాలి. నాకు ఇంకా వేరే ఏం అవసరం లేదు సార్. నా భర్తకు న్యాయం జరగాలి. వాళ్ళు ఉపాధ్యాయ లోకానికి పనికి రాకుండా, జీవితంలో ఉపాధ్యాయుడిగానే పనికి రాకుండా చేయాలి సార్. నా అది ఒక్కటి నా భర్త కోరిక, నా కోరిక సార్. నా భర్త చనిపోయే ముందు చెప్పిన విషయం ఏంటంటే, నన్ను పిల్లలు వింటున్నారండి సార్, వీళ్ళని ఖచ్చితంగా వీళ్ళ మీద కేసు పెట్టాలని చెప్పినారంట సార్ నా భర్త. కానీ ఆ విషయం కూడా దాచిపెట్టినారు సార్ వాళ్ళు చెప్పకుండా. ఇలాంటి వాళ్ళని ఉపాధ్యాయ వృత్తికి లేకుండా చేయండి సార్ ప్లీజ్ సార్. వాళ్ళకి చెప్పారు కదమ్మా, నేను యాక్షన్ తీసుకుంటే ధైర్యంగా ఉంటుంది తల్లి. మొత్తం వివరాలు ఇప్పుడు మొత్తం డీటెయిల్స్ నాకు వస్తే వచ్చిన నేను ఏం చేయాలి నేను చూసుకుంటా తల్లి, నువ్వు ధైర్యంగా ఉంటా సార్. థ్యాంక్ యూ సార్. జీవితాంతం మిమ్మల్ని రుణపడి ఉంటాం సార్ మేము. ధైర్యంగా ఉంటుంది నేను చూసుకుంటా తల్లి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. 4వ తారీఖున రాయచోటి పట్టణంలో జరిగిన ఘటన చాలా దురదృష్టకరం. ముఖ్యంగా విద్యాలోకంలోనే ఎప్పుడూ లేని విధంగా ఇలాంటి సంఘటన జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటా ఉంది. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అయితేనే, అలాగే హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ బాబు గారు అయితేనే దీని మీద ఎంక్వైరీకి ఆదేశించడం జరిగింది.
ఈరోజు సాయంత్రమే మా కలెక్టర్ గారు అలాగే ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. అక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా తెప్పించుకోవడం జరిగింది. అది రేపు పొద్దున్నే ఎస్పీ గారే రిలీజ్ చేస్తారు. దాంట్లో జరిగిన సంఘటనలు, అక్కడ ఆ రోజు సాయంత్రం ఇన్సిడెంట్ జరిగేటప్పుడు ఎవరైతే పిల్లలు ఉన్నారో, టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇంట్రాగేషన్ చేస్తున్నారు. ఆ రోజు దొరికిన 3 పిల్లలను అయితే పోలీస్ స్టేషన్లో పెట్టి ఎంక్వైరీ కూడా తరువుగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, రాష్ట్రంలో ఉన్న స్కూళ్ళల్లో ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు. ఎవరైతే ఈరోజు ఆ కుటుంబానికి ఆ నష్టం కలిగిందో అది తీర్చడం ఆ భగవంతుని వల్ల కాదు. ఎందుకంటే విద్యాలోకంలో ఒక అధ్యాపకునిగా కల్మషం లేకుండా 10 మందికి చదువు చెప్పే అతను ఆయన ఈరోజు మన మధ్య లేకపోయినా కూడా ఆయన అయితే ఒక మంచి పని కోసం పోరాడాడని మా నియోజకవర్గంలో కాదు, ఇక్కడ జిల్లా అందరికీ తెలుసు. కాబట్టి గవర్నమెంట్ తరపున నిష్పక్షపాతంగా ఇది ఇన్సిడెంట్ పైన ఎంక్వైరీ అయితే జరుగుతూ ఉంది. అతి త్వరలోనే అక్కడ ఆ సంఘటన చేసిన వాళ్ళే కాదు, ఆ సంఘటనకు ఎవరైతే ప్రోత్సహించినారో, ప్రోద్బలం ఇచ్చినారో వాళ్ళపైన కూడా సస్పీషియస్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడే అన్నమయ్య జిల్లా ఎస్పీ గారితో కూడా మాట్లాడాం. అలాగే ఇక్కడున్న వాళ్ళ సతీమణి గారితో మాట్లాడి ఎవరిపైన డౌట్ ఉంటే కూడా చెప్పమన్నాం. వాళ్ళు ఒక 2-3 పేర్లు చెప్పడం జరిగింది. అవి కూడా తరో ఎంక్వైరీలో అతి త్వరలోనే తేలుతాయి. మేము చేతులు జోడించి అధ్యాపకులకు ఒకటే చెప్తున్నాం, మీ దయ వల్ల మీ పాత్ర కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి పాత్ర ఉంది. కాబట్టి మీ రుణంలో ఈ ప్రభుత్వం ఉంది. ఇలాంటి సంఘటనలు రాబోయే కాలంలో జరగవు. ఇదైతే దురదృష్టకరం. కాబట్టి ఈ ప్రభుత్వం ఎవరైతే నిన్న చనిపోయారో అధ్యాపకుల కుటుంబానికి సానుభూతే కాదు, వాళ్ళ వెనకామంటి ఉండేదానికి ముందుంటుంది. అలాగే వారి కోరిక మేరకు ఇలాంటి కార్యక్రమాలు రాబోయే కాలంలో పునరావృతం కాకుండా చర్యలైతే తీసుకోవడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలోనే రాబోయే కాలంలో ఇలాంటి సంఘటనలు పాల్పడాలనే ఊహ కూడా లేకుండా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నేను ఇక్కడ మీ దగ్గర తెలియజేసుకుంటున్నా. జై హింద్. మేము ఒకటే చెప్తున్నామండి, ఈరోజు మేము విద్యార్థులకు వ్యతిరేకం కాదు, అలాగని ఇక్కడున్న అధ్యాపకులకు వ్యతిరేకం కాదు. మన భారతదేశ వ్యవస్థలోనే గురువు అనేదానికి ప్రపంచంలో ఎక్కడా లేనంత గౌరవం ఉంది. అలాగని విద్యార్థులను కూడా తప్పులు పట్టకూడదు. సమాజంలో ఉన్న ఎవరో లక్షల్లో ఒకరో ఇద్దరో ఇలాంటి చెడు చేయడం వల్లే ఈరోజు విద్యార్థి లోకానికి కూడా చెడ్డ పేరు వస్తూ ఉంది. కాబట్టి మేము రాబోయే కాలంలో ఎక్కడైతే ప్రభుత్వ పాఠశాలలు కానీ అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు అయితే తీసుకునే దానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ఎవరైనా తప్పుదారిలో నడిచే విధంగా ఉండి తప్పుదారిలో ఉండే వాళ్లకు హెచ్చరిస్తున్నాం. అలాగే వాళ్ళ పేరెంట్స్కి కూడా రాబోయే కాలంలో ఎవరైతే వాళ్ళ బిడ్డలను అదుపులో పెట్టుకోలేని వాళ్ళను కూడా శిక్షార్హులుగా చేసేదానికి కూడా ఈ ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది.